హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో బీజేపీ నిరసన సభ కాసేపట్లో జరగనుంది. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై కమలం పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు జేపీ నడ్డా. కాంగ్రెస్ గ్యారంటీల గారడీ అంటూ భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపడుతోంది. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తోంది. ఇక బీజేపీ సభకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బలరాం సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ సభను నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 6 గ్యారంటీలు గారడీ, ఇది 6 అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ గ్యారంటీలన్నీ కూడా గారడీ అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం భారీగా హోర్డింగ్స్ సంబంధించి అదే రకమైనటువంటి హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇదేం పాలన, ఇదేం మార్పు రాలేదు, పాలన మారలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ఒక పక్కన విజయోత్సవాలు చేస్తున్నారో, ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుండగా బీజేపీ దానికి కౌంటర్గా ఒక కార్యక్రమాలను తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లాస్ట్ సండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలన పైన, ఏడాది పాలన పైన ఛార్జ్ షీట్ ను కూడా విడుదల చేసినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఆ ఛార్జ్ షీట్ ను పబ్లిక్ లోకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ ఒక ఛార్జ్ షీట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ ఛార్జ్ షీట్ రిలీజ్ కు సంబంధించి పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, అందులో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తున్నాడు. మరికొద్దిసేపట్లో నడ్డా వచ్చి ఈ కాంగ్రెస్ ఏడాది పాలన ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎలాంటి వైఫల్యాలను చెందింది, ఇచ్చిన హామీలు ఏంది, అందులో అమలు చేసిన ఏంది, అమలు చేయకపోవడం వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఎండగట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.